ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. కూతురు వర్సెస్ కోడళ్ళు పార్ట్ 2లో ఏం జరగబోతుందో చూసేద్దాం. ఏంటి సిరి అలా ఉన్నావు? అమ్మా, ఆ స్వాతి నా తోటిదే కదా, దానికి అప్పుడే పిల్లలు కూడా పుట్టబోతున్నారు. నాకు మాత్రం ఇంకా పెళ్ళి కూడా కాలేదు. నేను పెళ్లి చేసుకుంటాను, దాని ఆనందం నేను చూడలేకపోతున్నాను. పక్కోళ్ళ ఆనందం చూసి మీ కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం తప్ప మీ తల్లి కూతుళ్ళకి ఇంకేం తెలుసులే. మా రూమ్లోకి ఎవరు రమ్మన్నారా అసలు నిన్ను? మిమ్మల్ని చూడాలని మనసే వచ్చాననుకుంటున్నారా? కోడలి గారు శుభవార్త చెప్పారు కదా, మీ మొహాలు ఎలా ఉన్నాయని చూద్దామని వచ్చాను. అయినా నాకెందుకు చెప్పండి, ఈ నెల జీతం ఇవ్వలేదు కదా, ఇస్తే నేను వెళ్ళిపోతాను. మేము చెప్పిన పని చెయ్యవు కానీ జీతం మాత్రం మేమే ఇవ్వాలి. ఇప్పుడైనా అర్థమైందా ఈ ఇంట్లో మా స్థానం ఏంటో? మేము ఈ ఇంటి మహారాణులం. అయినా మీరేదో భ్రమలో బ్రతుకుతున్నట్టున్నారు. ఇవన్నీ నాకెందుకులే, నా జీతం ఇస్తే నేను పోతా. తీసుకోవే నీ జీతం, పో ఇక్కడి నుంచి. వస్తే స్వాతి, కాఫీ తీసుకురా. తీసుకోండి అత్తయ్య. వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయమను మమ్మీ. పిల్లాడు పుట్టినా కానీ నేనే ఇంటి పని వంట పని చేయాల్సి వస్తుంది. ఈ సిరికి తొందరగా పెళ్లి చేస్తే కానీ నా బాధలు తప్పవు. చూడమ్మా కోడ్ల, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఈలోపు నువ్వు వంట పూర్తి చేసేయి. వంట చేయడం నాకు రానే రాదు, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేస్తా. అమ్మో, ఇన్ని వంటలు ఆర్డర్ చేసిందా? పోనీలే, కొత్త కోడలు కదా, నిదానంగా అన్నీ అలవాటు చేసుకుంటుందిలే. రోజు ఇలాగే ఆర్డర్ పెట్టేసుకుంటా. ఒరే అబ్బాయి, నీ పెళ్ళం ఇలాగే చేసుకుంటూ పోతే మనం రోడ్డున పడతాం. ఇకనైనా నీ భార్యకి కొద్దిగా భయం చెప్పు. కొత్త కదా అమ్మా, తానే అర్థం చేసుకుంటుందిలే. నేను అలాగనే ఊరుకున్నానురా, ఇంకా ఎన్ని రోజులు? సరే నేను చెప్తానులే అమ్మా. ఏంటి సిరి, నువ్వు ఎంత పుట్టింట్లో పనులు చేయకపోతే మాత్రం అత్తారింట్లో కూడా అలాగే ఉంటావా? ఈ రోజు నుంచి ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేయి. కొద్ది రోజుల్లో నువ్వు అన్ని పనులు నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటావో నాకు అనవసరం. సరే అండి. నన్ను ఇన్ని బాధలు పెడతారా? నా చేత అన్ని పనులు చేయిస్తున్నారు. ఇంటి పని వంట పని అన్నీ నేనే చేస్తున్నాను. ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మంచి పని చేసావు ఇంటికి వచ్చి. మహారాణిలా పెంచిన కూతుర్ని చిత్రహింసలు పెడతారా? నువ్వేమీ భయపడకు, నిన్ను వెతుక్కుంటూ అతడే వస్తాడు. నువ్వు హాయిగా ఇక్కడే ఉండు. ఇక్కడ ఉండడం కుదరదు. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింట్లో ఉంటేనే గౌరవం. అలా ఉండకపోతే మన కుటుంబానికి చెడ్డ పేరు. నువ్వు నాకు చెప్పేదేంటి? ఇది నా ఇల్లు. ఇన్నాళ్ళు పెళ్లి కాని ఆడపిల్లవి, ఆడపడుచువి అని ఊరుకున్నాను. ఇక ఊరుకునేదే లేదు. మర్యాదగా బయటికి నడు. అత్తగారింట్లో లక్షణంగా సంసారం చేసుకో. నీకెంత ధైర్యమే, నా కూతుర్నే కొడతావా? మీరాగండి అత్తయ్య. అమ్మ, నేను వెళ్ళిపోతున్నాను.